ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మల్టీ ఫంక్షనల్ కిట్ అండి 32లో మనం ఫస్ట్‌దైతే మీకు ఈరోజైతే నేను చూపిస్తాను. ఇది బ్రైడింగ్ ఫుట్ అనమాట. దీంతో మనం ఏమేమి వేసుకోవచ్చో, అలాగే దీంతో కుట్టు ఎలా సులభం అవుతుందో మీకంతా వివరంగా చూపిస్తానండి. ఇదేనండి బ్రైడింగ్ ఫుట్. దీంతో మనం లేసులు కుట్టుకోవచ్చు. అలాగే థ్రెడ్‌లన్నీ కుట్టుకోవచ్చండి. రకరకాల రంగురంగుల థ్రెడ్స్ ఉంటాయి కదా! మనం బ్లౌజెస్‌కి వేసుకునేవి అన్నీ కుట్టుకోవచ్చు. ఈ లేస్‌కైతే మనం కొంచెం ఇక్కడ పక్కన స్క్రూ ఉంది కదండీ! దాన్ని లూజ్ చేసుకోవాలి. చూపిస్తాను మీకు. మనం దీనికి టన స్క్రూ చిన్నది రౌండ్ టన స్క్రూ ఉంటే చేసుకోవచ్చండి. లేకపోతే గనక కత్తిరితో మనం ఇలా చేసుకుంటే లూజ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, దీన్ని ఇలా మనం లూజ్ చేసుకుంటే ఇలా కొంచెం పెద్దదవుతుందండి ఆ త్రిభుజం అన్నది. మళ్ళీ మనం లేస్ పెట్టుకున్న తర్వాత ఆ స్క్రూని బిగించేసుకోవాలండి టైట్ చూసుకొని. అదే సన్నటివి ఏమైనా కుట్టుకున్నప్పుడైతే దాన్ని అలాగే ఉంచేయొచ్చు. చూడండి, లేస్ కుట్టుకోవచ్చు, అలాగే థ్రెడ్స్ కుట్టుకోవచ్చు. రకరకాల థ్రెడ్స్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. అలాగే పూసలండి. ఈ పూసలు కూడా మనం కుట్టుకోవచ్చు. వీటన్నింటిని చాలా సులువుగా ఈ బ్రైడింగ్ ఫుట్‌తో మనం కుట్టుకోవచ్చండి. చాలా బాగా కుట్టుకోవచ్చు. చూడండి, మీకు చాలా సింపుల్‌గా అయితే నేను చూపిస్తాను. ఇక్కడ మన సెట్టింగ్స్ కోసం అండి సెలెక్టర్ వచ్చేసి సి పెట్టుకున్నానండి. అలాగే లెంత్ వచ్చేసి 2కి 3కి మధ్యలో పెట్టుకున్నాను. మీకు కుట్టు టైట్ వచ్చేసి 2కి 3కి మధ్యలో పెట్టుకోండి. అలాగే ఇక్కడ నేను రెడ్ కలర్ దారం పెట్టానండి పైన. మీరు మీకు ఏ రంగులు యూజ్ చేసుకుంటే ఆ రంగులు పెట్టుకోండి. చూడండి, ఇక్కడ నాకు రెడ్ మ్యాచింగ్ ఉంది కాబట్టి మల్టీ కలర్ తాడండి ఇది. నేను దీనికి వేస్తున్నాను ఇప్పుడు. చూడండి, ఇలా సింపుల్‌గా వేసుకోవచ్చు. మీరు ఇలా వేస్తున్నప్పుడు వెనకాల ఒక చేయి పెట్టుకొని లాగాలండి, లేకపోతే ఉగ్గులొచ్చేస్తుంది. నేను అది కూడా క్లియర్‌గా చూపిస్తాను వీడియోలో. కొత్తవారు ఎవరైనా కుట్టినప్పుడు ఇలాంటివి కుట్టినప్పుడు ఉగ్గులొస్తాయండి. మీరు కంగారు పడకండి. మన ప్రాక్టీస్‌లో అయితే వాటిని తగ్గించుకునే విధానం అయితే మనకు తెలుస్తుంది. నేనైతే చెప్తాను, ఎనకాల పట్టుకొని చేయి పట్టుకొని లాగడం వల్ల ఆ ఉగ్గు అనేది రాదండి. చూడండి, ఇలా చివరగా కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగా వచ్చింది చూడండి, ఉగ్గులైతే రాలేదు. అలాగే ఇంకా మీకు 4, 5 రకాలు నేను కుట్టి చూపిస్తాను దీని మీద. చూడండి, ఇదైతే సక్సెస్ అయింది. ఇప్పుడు మనం మళ్ళీ బ్లేడ్ తీస్తున్నామండి బయటికి. ఈ ఫుట్ తీసిన తర్వాత ఇందులోకి మనం ఎక్కించుకొని పైనుంచి ఎక్కించుకోవాలండి. మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. ఇలా పైనుంచి పెట్టుకోవాలి. మీకు రెండో విధానం కూడా నేను చూపిస్తానండి. ఇలా అస్తమాటు ఫుట్ బయటికి తీయకుండా పెట్టుకునే విధానం కూడా నేను చూపిస్తాను వీడియోలో. ఇలా పెట్టుకున్న తర్వాత అండి మనం అడుగున ఉన్న బాబిన్‌లో ఉన్న దారాన్ని పైకి తీయాలండి. ఫ్రెండ్స్, మనం బాబిన్‌లో దారం తీయడానికి అసలు కష్టపడక్కర్లేదండి. ఒక్కసారి మనం వీల్ తిప్పుకుంటే కిందకి సూదనేది వెళ్ళి బాబిన్‌లోని దారాన్ని పైకి తీసుకొస్తుందండి. అప్పుడు మనం ఈ ఫుట్ కింద ఇలా కత్తిరి ఇలా పెట్టుకుంటూ బయటికి లాగితే దారం అనేది వచ్చేస్తుంది. అప్పుడు ఆ 2 పెట్టుకొని వెనక్కి పెట్టేసేయండి. అప్పుడు ఈ ఎదరున్న థ్రెడ్‌ని మనం సరి చేసుకోవాలి. ఇలా సరి చేసుకొని ఒక అంగుళం వరకు బయటకు వదిలేయండి దారాన్ని. ఇప్పుడు మనం క్లాత్ మీద పెట్టుకొని కుట్టుకుందామండి. మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా సులభంగా వస్తుందండి ఇది కుట్టడం అనేది. చూడండి, ఇంత ఈజీగా మనం కుట్టుకోవచ్చు. మీకు వెనకాల కూడా లాగి చూపిస్తాను చూడండి. నాకైతే ఉగ్గులు రావట్లేదు. కానీ కొత్తగా ఎవరైనా ట్రై చేస్తే ఉగ్గులనేది తప్పకుండా వస్తుందండి. దాన్ని మనం ఎలా సరి చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను. చూడండి, ఇలా నీట్‌గా కుట్టుకోవచ్చు. చూడండి, ఒక చెయ్యి వెనకాల పెట్టుకోవాలి. ఇలా లాగాలి క్లాత్‌ని. ఈ ఎదరనేది చక్కగా మనం గైడెన్స్ ఇచ్చేసి వదిలేయడమేనండి. మనం ఏమి ఎదర ఏమి మనం చేయక్కర్లేదు. వెనకాల మాత్రం చేత్తో లాక్కోవాలి. చూడండి, ఎంత బాగా వచ్చిందో. కుట్టు అనేది చాలా నీట్‌గా వచ్చిందండి. ఇప్పుడు మీకు పూసల కుట్టు చూపిస్తాను.
చూడండి ఇవి పూసలు. ఇవి 1 పూసలండి ఇవి చిన్నవి. వీటిని ఎలా అతుక్కోవాలో చూపిస్తాను చూడండి. నేను ఇంకొక మెథడ్ చూపిస్తానని చెప్పాను కదండీ! అస్తమాటు ఫుట్‌నయితే బయటికి తీయకుండా ఆ మెథడ్ అయితే చూడండి ఇలా చేయాలి. మనం ఇలా ఫుట్‌ని పైకెత్తుకున్నప్పుడు ఇలా పైనుంచి ఇలా పూసలైతే పెట్టేసి మనం కిందకి అలా పెట్టేయడమేనండి. ఈ ఫుట్ అనేది సగం భాగం పైకొస్తుంది. మీరు ఏది పెట్టి కుట్టుకున్నా సరే స్టార్టింగ్ అయితే బాబిన్‌లో దారం బయటికి తీసి పట్టుకోవాలి. లేకపోతే మీకు కింద బాబిన్ దగ్గర చిక్కులు అయితే పడిపోతుందండి. మీరు చక్కగా బాబిన్‌లో ఉన్న దారాన్ని ఇలాగ నేను చూపిస్తున్నట్లు తీసుకొని బయటికి తీసుకొని మనం ఇలా ప్రెజర్ ఫుట్ వెనకాలకి పెట్టేసుకోవాలండి. అప్పుడే మీకు ఉగ్గులు రాకుండా అలాగే చిక్కులు పడకుండా వస్తుంది కుట్టనేది. చూడండి ఇలా కుట్టుకోవాలి. మీరు ఇలా దారాన్ని బయటికి తీసిన తర్వాతే మనం ఇలా క్లాత్ అయితే పెట్టుకొని కుట్టుకోవాలండి. చూడండి నేను చేత్తో ఎలా లాగుతున్నానో వెనకాల అలాగా స్లోగా లాగండి. మీకు కుట్టనేది ఉగ్గులు రాకుండా వస్తుంది. చూడండి ఎంత బాగా వస్తుందో. ఇలా అన్ని రకాల పూసలతోటి అలాగే స్టోన్స్ తోటి కూడా కుట్టుకోవచ్చండి. చూడండి చూపిస్తాను. ఇప్పుడు నేను ఇంకొక థ్రెడ్ అయితే యూజ్ చేసి కుడుతున్నానండి. చూడండి లైన్స్ కుట్టుకున్నప్పుడు మనం ఇలా కుట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం కొత్తవారు ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు ఏది ఎలా కుట్టాలో నేను చాలా క్లియర్గా అయితే చెప్తానండి. ఈ ఉషా జనం అల్లూర్ డీలక్స్లో ఉండి ఇలా రకరకాలుగా మనం చాలా కుట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా? మీకు ఉపయోగపడుతుందా? అయితే ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది నలుగురికి వెళ్తుందండి. ఈ కుట్టు ఎంత బాగా పడ్డదో మనం ఒక్కసారి వెనక్కి తిప్పి చూస్తే తెలిసిపోతుందండి. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో ఎక్కడ చిక్కులనేది రాకుండా. ఈ ప్రెజర్ ఫుట్ అండి మనకి బ్రైడింగ్ ఫుట్ కదా! ఈ బ్రైడింగ్ ఫుట్‌తో ఇలా రకరకాలుగా అయితే మనం కుట్టుకోవచ్చు. చూడండి ఈ బ్రైడింగ్ ఫుట్ మనం ఈ లేస్ కుట్టాలి అనుకుంటే గనక ఇంకొకసారి చెప్తున్నాను. ఈ లేస్ కుట్టాలి అనుకుంటే గనక మనం ఈ హోల్‌ని అయితే పెద్దది చేసుకోవాలండి స్క్రూ తిప్పుకొని. ఇలా మనం లేస్ పెట్టుకున్న తర్వాత కూడా ఈ స్క్రూ అనేది బిగించుకోవాలి. ఎలా బిగించుకోవాలో నేను చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ లూజ్ చేస్తున్నానండి. మరి ఈ సన్నగా ఉన్న ఆటిలకే అది సరిపోయిందండి. కానీ మనం లేస్ కుట్టుకోవాలంటే పెద్దది చేయాలి కదా! అలా స్క్రూ తిప్పుకున్న తర్వాత ఇలా పెద్దది అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం పెట్టుకొని లేస్‌ని మళ్ళీ బిగించేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు కుట్టడం మొదలు పెడదాం. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్‌లో అడగండి. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుసుకుందామండి.